వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను అరటి పువ్వు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఒక అరటి పువ్వుని తీసుకున్న ఆ పువ్వుని మనము నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత మనం ఇప్పుడు 2 హ్యాండ్స్‌కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పువ్వు పైన బ్రౌన్ కలర్ ఉన్న లీఫ్‌ని రిమూవ్ చేసిన తర్వాత ఇలా వైట్ కలర్ ఫ్లవర్‌ని తీసేసుకొని దాంట్లో ఉండే స్టిక్‌ని అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే లీఫ్‌ని మనము రిమూవ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. చూసారా? ఈ రెండిటిని మనము అన్ని రిమూవ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకుందాం. ఒక ప్లేట్‌లో వేసిన తర్వాత ఇవన్నిటిని మనము 2-3 టైమ్స్ వరకు దీన్ని మనము నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత ఇలా వాటర్‌లో వాష్ చేసిన తర్వాత ఇవన్నిటిని మనము ఒక ప్లేట్‌లో వేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని, ఆ మిక్సీ జార్‌లో ఈ ఫ్లవర్ అన్నిటిని మనము పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక స్ట్రెయినర్‌లో ఈ పేస్ట్‌ని వేసేసుకొని 5-8 టైమ్స్ వరకు దీన్ని మనము నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత దీన్ని మనము స్టిల్ డ్రై అయిన వరకు ఈ స్ట్రైనర్‌లోనే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఈ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేసుకుందామా? అరటి పువ్వు, ఆయిల్, మస్టర్డ్ సీడ్, ఉర్డ్ దాల్, కర్రీ లీవ్స్, సాల్ట్, జీరా, డ్రై రెడ్ చిల్లీ, జింజర్ పేస్ట్. ఇవన్నీ అరటి పువ్వు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసుకొని దానిపైన ఒక పాన్ పెట్టేసుకున్నా. ఆ పాన్‌లో మనం ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉర్డ్ దాల్ వేసుకొని దీన్ని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై రెడ్ చిల్లీ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ మనము జింజర్ పేస్ట్ కూడా వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని దీన్ని స్టిల్ 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న అరటి పువ్వు పేస్ట్‌ని దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనము నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో దీన్ని మనము మిక్స్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ టేస్ట్‌కి సరిపినంత సాల్ట్ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో దీన్ని మనము కుక్ చేస్తూనే ఉండాలి. స్టిల్ 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అండ్ ఫ్రై చేస్తూనే ఉండాలి. స్టిల్ అరటి పువ్వు బాగా డ్రై అయిన వరకు దీన్ని మనము ఫ్రై చేస్తూనే ఉండాలి. చూసారా? మన బనానా ఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.